వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వరంగల్ జిల్లా గీసుకుంట మండలంలోని నందనాయక్ తాండా గ్రామంలోని నాయని కుంట అలుగు తెగిపోవడంతో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీనివల్ల వరి ధాన్యాన్ని ఇంటికి తరలించుకుపోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐబీ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన నిరుపేదలకే చేరాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయకుండా చేసిన పనిని చెప్పాలని సూచించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహబూబాద్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీప అంబేద్కర్ చౌరస్తాలో సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా పనిచేయటం లేదు. వేలాడుతున్న బల్బులతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వేగ నియంత్రణకు అత్యంత కీలకమైన ఈ వ్యవస్థ మరమ్మతులకు నోచుకోకపోవడంతో వాహనదారులు ప్రాణ భయంతో ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 94.5 లక్షల రూపాయల విద్యాశాఖ నిధులతో నిర్మించనున్న అదనపు 4 గదులకు ఎమ్మెల్యే శ్రీమతి యశస్విరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ జ్యోతి అధ్యక్షత వహించగా మండల స్థాయి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హనంకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని స్వయంభూ లింగం శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భస్మాభిషేకం, అలంకరణ, హారతి, పవలింపు సేవలు ఘనంగా జరిగాయి. గత నెల నుంచి ప్రారంభమైన కార్తీక మాసంలో ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి రోజున విశేష పూజలు, రుద్రాభిషేకాలు, యాగాలు, ఆకాశ దీపోత్సవం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ బాలానగర్లోని స్వర్గీయ డాక్టర్ నరసింహారావు గ్రౌండ్లో SRR ప్రీమియం లీగ్ 5 ప్రారంభమైంది. యువతను డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్లు వంటి చెడు వ్యసనాల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మధురలోని సుందరయ్య నగర్ రోడ్డు నెంబర్ 6లోని మొదటి ఎడమ వీధిలో గత 4 నెలలుగా మిషన్ భగీరథ మంచినీటి పైపు పగిలి నీరు వృధాకపోతుంది. దీనివల్ల రోడ్డు దెబ్బతిని వీధి వాసులు, వాహనదారులు చిన్నపాటి ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. విజయవాడ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు బయలుదేరారు. కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టులో ఆస్తుల కేసులో విచారణకు హాజరు కానున్నారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని పుల్కుర్తి గ్రామంలో నారాయణ ఖేడ్ ఏడీ నాగిరెడ్డి పర్యటించారు. పుల్కుర్తి, బెల్లాపూర్ గ్రామాల్లో పర్యటించి కరెంటు సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పుల్కుర్తిలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను చూసి సిబ్బందిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోతుల మహిపాల్ రెడ్డి, మోతీ లాల్, నారాయణ, ఇస్మాయిల్, పవన్ రెడ్డి, ములిక్, రాములు తదితరులు పాల్గొన్నారు. ములుగు డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ రమాదేవి గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యువతీ యువకులకు మాత్రమే వివాహం జరిపించాలని సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు కూడా పాల్గొన్నారు.